నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సమీక్ష సమావేశం నిర్వహించారు. సాగు భూమి ప్రతి ఎకరాకు సంవత్సరానికి 12 రైతు భరోసా అందిస్తామని ప్రజల పక్షాన రైతు సంక్షేమ ప్రధాన ఎజెండాగా కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నిర్ణయం తీసుకున్నట్లు వంశీకృష్ణ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, బీసీ రిజర్వేషన్లు, నూతన మండలాల ఏర్పాటు, రేషన్ కార్డుల జారీ చేసిన బియ్యం పంపిణీ మొదలైన ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవడం అభినందనీయమని తెలిపారు. దానితో పాటు నాగర్ కర్నూలు జిల్లా నియోజకవర్గ ప్రజల తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఒకటి, మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్న నేతలందరూ కూడా 5 ఎకరాలకు ఇస్తారు, 7.5 ఎకరాలకు ఇస్తారు, 10 ఎకరాలకు ఇస్తారు, అసలు ఇవ్వరు, ఈ రైతు భరోసా అంటే రైతు బంధు ఇవ్వరని అనేక రకాలుగా ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీని తూర్పారబట్టారు. వారి అంచనాలకు భిన్నంగా, వారి అంచనాలకు విరుద్ధంగా ఒక్క మాటతోటి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, రైతులకు మొత్తాన్ని కూడా న్యాయం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయం. అది ఏమిటంటే, వ్యవసాయం చేసే భూమి అన్ని ఎకరాలకు అంత లెక్క లేదు. వ్యవసాయానికి అనువైనటువంటి వ్యవసాయ భూమి ఎంత ఉంటే అంత సంవత్సరానికి ఎకరానికి 12,000 రూపాయలు వేస్తామని చాలా మంచి విషయం. దానితో పాటు మరి భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా